ఇక ఖమ్మం జిల్లాలో బిగ్ టీవీ బయటపెట్టిన రేషన్ బియ్యం దందాపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. విచారణకు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అయితే ఈ విచారణ కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అంతంత మాత్రంగానే జరుగుతోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లర్స్ రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. వారి యొక్క దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం కూడా కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకుండా తూతు మంత్రంగానే ఏదో ఎంక్వైరీ చేసేసి చేతులు దులుపుకునే ఘటన నెలకొందని సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఒక సత్వల్లి మండలంలో ఉన్న ఆర్వీ రైస్ మిల్లు సుమారు 9 ఎస్సీకేల రైస్ కూడా తేడాలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు తర్వాత రిపోర్ట్లు వాళ్ళ పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం కేవలం తక్కువ మాత్రమే వేరియేషన్ ఉన్నట్టుగా వాళ్ళ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం బిగ్ టీవీ మాత్రం 18వ తారీఖున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నుంచి మొదలు పెడితే ఈ యొక్క వరుసగా రేషన్ మిల్లర్స్ చేసే రేషన్ బియ్యం దందాలపై కూడా కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలోనూ కథనాలు టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మాత్రం సత్తపల్లి మండలంలోని ఆర్వీ రైస్ మిల్తో పాటుగా శ్రీరామ రైస్ మిల్కి సంబంధించినటువంటి రైస్ దందాపై కూడా ఒకసారి ఆధారాలు సహా బయటపెట్టిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఒక కోళ్ల ఫామ్లోని ప్రైవేటు కోళ్ల ఫామ్, అది కూడా ఆర్వీ రైస్ మిల్కి సంబంధించినటువంటి వాళ్ళకి కోళ్ల ఫామ్ సంబంధించిన దాంట్లోనే ఈ యొక్క రైస్ని ప్రతి ఒక్క గ్రామాలలో సేకరణ చేసుకొని మరి కొంతమంది రేషన్ డీలర్ వద్ద కూడా ఈ యొక్క రైస్ను సేకరణ చేసుకొని టీవీఎస్ మోబైల్ ద్వారా కావచ్చు లేదా ఆటోల నుంచి కావచ్చు 50 కిలోల బస్తాలతోటి 25 కిలోల బస్తాలతోటి మొత్తానికైతే ఆ కోళ్ల ఫామ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి గన్నీలో మార్చేసి యథావిధిగా మరలా ట్యాగ్ వేసేసి ఒక రైస్ మిల్ నుంచి ఎలాగైతే ధాన్యం ప్రభుత్వం నుంచి తీసుకున్న తర్వాత ఎలాగైతే మిల్లింగ్ చేసి క్లస్టర్ మిల్లింగ్ చేసేసి గోడమ్స్కి ఎంఎల్ఎస్ పాయింట్స్ కావచ్చు లేదా మార్కెట్కి కావచ్చు లేదా ఈ యొక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్కి పంపించే వేర్ హౌస్ గోడౌన్కి పంపించే విధంగా వాళ్ళు ట్యాగ్ వేసి అధికారికంగా వాళ్ళు ఒక లోడ్లో చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన విధంగానే అక్కడ ఏదైతే సత్తపల్లి మండలంలోని ఒక కోళ్ల ఫామ్ దగ్గర నుంచి కూడా అదే రీతిలో అంటే ఒక అక్రమాన్ని సక్రమాన్ని చేసే విధంగా అక్కడే మరలా అక్కడ ట్యాగులు వేసే విధానాన్ని అక్కడ ట్రాక్టర్లో లోడింగ్ చేయడం, అక్కడ నుంచి మరలా మిల్లులోకి వెళ్ళిపోయిన ట్రాక్టర్ కూడా దిగుమతి అవుతున్న విజువల్తో సహా ఆధారాలతో సహా చూపెట్టినా కానీ వాటిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై అధికారులపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి అధికారులు కేవలం రైస్ విషయంలో మాత్రమే ఎంక్వైరీ కొనసాగించారే కానీ అసలు ఆ విజువల్స్తో ఉన్నటువంటి ఆధారాలు ఒకవైపున గన్నీస్ మార్చడం కానీ ఒకవైపున ఆర్వీ రైస్ మిల్కి సంబంధించిన ట్యాగులు కనపడటం కానీ మరోవైపున సీతారామకు సంబంధించినటువంటి బియ్యం బస్తాలు కనపడడం కానీ ఇవన్నీ ఆధారాలతో సహా కనపడినా సరే వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై కూడా స్పష్టత లేని వైఖరి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇటీవల కాలంలో ఈ యొక్క వరుసగా బిగ్ టీవీలో వచ్చినటువంటి ఈ యొక్క కథనాలపై స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం తర్వాత మాత్రం ఒక్కసారిగా నత్తనడకన ఒక ఎంక్వైరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 64 రైస్ మిల్లుల్లో మొత్తానికైతే టన్నేజ్ విషయంలో కూడా చాలా వరకు తక్కువగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అంటే 4 టన్నేజ్ ఉన్నదాన్ని అత్యధికంగా చూపెట్టుకొని దానికి డబుల్ చూపెట్టుకొని లేవీలు కేటాయించుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం 8 టన్నేజీలు ఉన్నటువంటి మిల్లు కెపాసిటీని మరలా దాన్ని కూడా సగానికి సగం పెంచేసుకొని లేవీలు ఎక్కువ కేటాయింపు చేసుకున్న నేపథ్యం ఉంది. అంటే ఒక్కొక్క ఎస్సీకేకు అధికారులు అదనంగా వాళ్ళకి అలాట్మెంట్ చేసిన ధాన్యానికి సంబంధించి కొన్ని వేల రూపాయలు కూడా చేతులు మారినట్టుగా బహిరంగంగా ఆరోపణలు వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మిల్లర్స్కి మాత్రమే లేవీలు ఎక్కువగా కేటాయింపు చేయడంతో మిగతా మిల్లర్స్కి కూడా లేవీలు ఇవ్వడంతో కూడా ఒక రకంగా అయితే అంటే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే దానిపై కూడా బహిరంగంగానే వాదనలు వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క వరుసగా ఈ యొక్క బిగ్ టీవీలో కథనాలు వెలువడిన నేపథ్యంలోనూ రాజకీయం కోణం ఒత్తిళ్లతోటే ఈ యొక్క ఎంక్వైరీ కూడా సాఫీగా జరగట్లేదనేది కూడా మరో వాదన వినపడుతున్న నేపథ్యంలోనూ ఇకనైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో రాజకీయ ఒత్తిడికి తలగ్గకుండా ఈ యొక్క జరిగినటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి జిల్లా పరిషత్లు కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే ఏదైతే మిల్లు టన్నేజింగ్ విషయంలో తేడాలు వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలోనూ దానికి సంబంధించి అంటే పరిశ్రమల శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు కొంతమంది అధికారులతో కోఆర్డినేట్ టాస్క్ ఫోర్స్ కావచ్చు, విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇట్లా కొంతమంది సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మిల్లుల పైన కూడా ఆ మిల్లు యొక్క కెపాసిటీని చూసే విధంగా ఎంక్వైరీ కొనసాగుతుందని ఒకవైపున జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పినా కానీ ఇంతవరకు వాటిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఎంక్వైరీ జరిగిందా జరగలేదని దానిపై సంబంధించి బిగ్ టీవీ అధికారులు వాళ్ళ చరవాణిలో సంప్రదించినా కానీ కనీసం సమాచారం అందించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం అంటే అక్రమాలు జరుగుతున్న విషయం ఆధారాలతో సహా డేటుతో సహా టైంతో సహా మెన్షన్ చేసి ఇచ్చినా కానీ కనీసం వాటిపై కూడా ఉలుకు పలుకు లేని ఏదో నామమాత్రంగానే చర్యలు ఉపక్రమించారే తప్ప
పూర్తి స్థాయిలో మాత్రం దానికి సంబంధించి ఆధారాలు ఎవిడెన్స్ చూసుకునే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం ఇప్పటికే ఇలాంటి రైస్ మిల్లర్స్ అక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు కావచ్చు, మరోవైపున సంబంధిత సివిల్ సప్లైలో ఉన్నతాధికారిగా ఉన్న డిఎస్ఓ కూడా ఒక A2 బుక్ను కూడా ఎక్కడైనా మిల్లు కాడికి వెళ్ళినప్పుడు ఆ మిల్లుల దగ్గర పంచనామా చేయాలి, అక్కడ వ్యత్యాసాలను ఉంటే అక్కడే సరి చేయాల్సినటువంటి రికార్డు రాయాల్సిన అధికారి కూడా ఏకంగా ఆ A2 బుక్ను కూడా జిల్లా కార్యాలయం తీసుకొచ్చి ఇక్కడే A2 బుక్లో తప్పులను తడకలను అవన్నీ సరి చేసుకొని అక్కడ దానికి ఒక రుసుము అంటే కొన్ని వేలాది రూపాయలు కూడా తీసుకున్నట్టు కూడా కొంతమంది మిల్లర్సే మన బిగ్ టీవీకి చెప్పిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించినా కానీ కనీసం ఆ దిశగా అడుగులు వేయని నేపథ్యం అయితే ఉంది. అంటే దీంతో కంచె చేని వేసిన చందంగా ఉన్నతాధికారి జిల్లా సివిల్ సప్లై ఉన్నతాధికారే తప్పుడు తడకలకు అక్రమాలు పాల్పడుతున్నా కానీ ఇక కింది స్థాయి సిబ్బంది మాత్రం కూడా ఆయన్ని ఆసరా చేసుకొని మరోవైపున ఒక ఎస్ఏక్యూకి ఇంత వసూలు చేసుకున్న టెక్నికల్ ఆఫీసర్ కాంచి మొదలుపెట్టి అక్కడ సివిల్ సప్లై తహసీల్దార్ కూడా అంటే డిప్యూటీ తహసీల్దార్ కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా బహిరంగంగా ఆరోపణలు వినపడుతున్నా కానీ ఆధారాలు సహా చూపెడుతున్నా కానీ జిల్లా ఉన్నతాధికారులు మాత్రం మేనిఫెస్టోలు లెక్కేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇక సివిల్ సప్లై జరుగుతున్నటువంటి ఇక భాగవతం కావచ్చు, మరోవైపున ప్రభుత్వం నుంచి సేకరించినటువంటి ధాన్యం ఏదైతే లేవికి ఇస్తున్నారో ఆ ధాన్యంలో కూడా ఇప్పుడు అత్యధికంగా రేటు సన్నాలు రావడం, అదేవిధంగా దానికి ధర ఎక్కువ బయట మార్కెట్లో ఉండటంతో మిల్లర్స్ అంతా కూడా ఆ బయట మార్కెట్లోకి సన్నదాన్ని నమ్ముకొని మరలా ఇల్లు తిరిగి వాటినే ఒక ఏజెంట్ల ద్వారా కిలోకి 5 రూపాయల నుంచి మొదలుపెట్టి 13 రూపాయల వరకు వాటి కొనుగోలు చేసి వాటినే మరలా ఒక ప్రైవేట్ ప్రదేశాల్లోనే ఒక ప్యాకింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మరలా ఆ ప్యాకింగ్లో ఎఫ్సీఐకి గన్నీలో మార్చేసి ట్యాగింగ్ వేసి యథేచ్ఛగా మిల్లుల నుంచి వచ్చినట్టు విధంగానే ధాన్యాన్ని మొత్తానికి మిల్లును కూడా రైస్ మొత్తాన్ని కూడా మిల్లు ఎఫ్సీఐ కూడా కానవచ్చు లేదా సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇస్తున్న నేపథ్యం అయితే ఉన్నా కూడా దీనిపై కేవలం టెస్టింగ్ చేసే అధికారులు ఇవన్నీ కూడా అంటే మరలా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు, అంటే రీప్యాక్ చేస్తున్నారు తప్ప వాటిని టెస్ట్ చేసినా కూడా దొరకని విధంగానే ఉండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ దీనిపై సంబంధించిన అధికారులు ఆ మిల్లులో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కావచ్చు, ఆ ఊర్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కావచ్చు, లేదా సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు ఓపెన్ చేస్తే తప్ప అసలు నిందితులు బయటపడరనే విషయం కూడా అధికారులు గుర్తించలేకపోవడం పై కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యం అవుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి ఆ దర్యాప్తుకు సంబంధించిన నిందితులను గుర్తించి వాళ్ళపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.